బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఇది 5:3 అల్ సూరా అల్ మైదా. మూడోది, సహజంగా మరణించింది రక్తం, పంది మాంసం మరియు అల్లా తప్ప ఇతరుల కొరకు ఇతరుల పేరుతో వధింప జిబా అంటే కోసినవి జిబా చేయబడినది, గొంతు పిసికి ఊపిరాడక, దెబ్బ తగిలి, ఎత్తు నుండి పడి, కొమ్ము తగిలి మరియు క్రూర మృగం నోట పడి చచ్చిన పశువు లేదా పక్షి అన్నీ మీకు తినడానికి నిషిద్ధం, హరాం చేయబడ్డాయి. కానీ క్రూర మృగం నోట పడిన దానిని చావక ముందే మీరు జిబా చేసినట్లయితే అది నిషిద్ధం కాదు. మరియు బలిపీఠం మీద వధింపబడినది అంటే అర్థం, నుసుబున్ అంటే ముష్రికులు తమ దేవతలకు, దైవదూతలకు, జిన్నాతులకు లేక తమ పూర్వీకులైన పుణ్య పురుషులకు మొదలైన వారి కొరకు బలి ఇవ్వటానికి నియమించిన ప్రత్యేక ఆస్థానాలు. వాటిపై అల్లా సుబ్హానహు వ తఆలా పేరుతో కూడా బలి చేసినా అది నిషిద్ధ, హరాం. అక్కడ బలి చేయబడిన పశు మాంసాన్ని తినటం కూడా నిషిద్ధం. ఇది ఎట్లంటే ఉప్పలమ్మ పెడతారు కానీ ఆడ హలాల్ అంటారు, అది నిషిద్ధమే అది కూడా. మరియు బాణాల ద్వారా శకునం చూడటం నిషేధించబడ్డాయి. ఇవన్నీ ఘోర పాపాలు. ఫిష్కున్, ఈనాడు సత్య తిరస్కారులు మీ ధర్మం గురించి పూర్తిగా ఆశలు వదులుకున్నారు కనుక మీరు వారికి భయపడకండి, నాకే భయపడండి. ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసి మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీ కొరకు అల్లాకు విధేయులుగా ఉండటాన్నే అంటే ఇస్లాంనే ధర్మంగా సమ్మతించాను. ఈ భాగం 10వ హిజ్రీలో 9వ జిల్ హజ్ రోజు హజ్ సమయంలో అరాఫత్ మైదానంలో అవతరింపజేయబడింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ కాలానికి దాదాపు 82 రోజులకు ముందు దీని తర్వాత న్యాయానికి సంబంధించిన ఏ ఆయత కూడా అవతరింపజేయబడలేదు. ఎవడైనా ఆకలికి ఓర్చుకోలేక పాపానికి పూనుకోక, చూడండి 2:73, నిషిద్ధమైన వస్తువులను తిన్నట్లయితే నిశ్చయంగా అల్లా క్షమాశీలుడు మరియు అపార కరుణా ప్రదాత. ఇది